RV9 తెలుగు న్యూస్. నగర్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు షాద్నగర్ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేయడం ఏమనగా వాతావరణ శాఖ హెచ్చరికలు చేయడం జరిగింది. ఇంకా 2 రోజులు భారీ మరియు అతి భారీ వర్షాలు తెలంగాణలో కలవని చెప్తున్నారు. సో ఈ వర్షాలు ఎక్కువడడం వల్ల ఈ చెరువులు వాగులు పొంగి పొర్లుతున్నాయి. కావున ఈతకు వెళ్ళడం కానీ, ఈ చేపలు పట్టడానికి వెళ్ళడం కానీ, మరియు చెరువులు ఈ చూడడానికి కానీ ఎవరు ప్రజలు వెళ్ళవద్దని మేము చెప్తున్నాము. మళ్ళీ అదేవిధంగా ఈ వాగులు పొంగి పొలుతుంటే కొందరు దాటడానికి ప్రయత్నం చేస్తుంటారు. దానివల్ల ప్రమాదం కొని తెచ్చుకుంటారు. సో ఎవరు దాటడానికి ప్రయత్నం చేయవద్దు. ఇప్పుడు మనకు ఫరూక్నగర్ మండలంలో మాకు ముఖ్యంగా అయ్యవారిపల్లి వాగు మరియు నాగులపల్లి వాగు 2 ఉన్నాయి. అక్కడ మేము ఈ బ్యారికేడ్స్ పెట్టి అటు ఇటు పోకుండా మేము మా పోలీస్ వారిని గార్డింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు మరొక విజ్ఞప్తి ఏమనగా ఈ పురాతనమైనటువంటి ఇళ్లలో ఎవరు ఉండకూడదు. ఈ వర్షాలు కంటిన్యూగా పడడం వల్ల అవి కూలిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది. మరియు ఈ కరెంటు బోర్డులకు కానీ, ఈ కరెంటు వైర్లకు కానీ దగ్గరగా వెళ్ళకండి. వర్షాలు పడడం వల్ల దానికి షాక్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తలు పాటించగలరు. మరియు ఇంకేమైనా ఎమర్జెన్సీ అయినట్లయితే డయల్ 100 కాల్ చేసి మాకు సమాచారం తెలిపిన వెంటనే మేము 24/7 అందుబాటులో ఉంటాము. సో ప్రజలందరూ ఈ సూచనలు పాటించి మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. నగర్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు షాద్నగర్ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేయడం ఏమనగా వాతావరణ శాఖ హెచ్చరికలు చేయడం జరిగింది. ఇంకా 2 రోజులు భారీ మరియు అతి భారీ వర్షాలు తెలంగాణలో కలవని చెప్తున్నారు. సో ఈ వర్షాలు ఎక్కువడడం వల్ల ఈ చెరువులు వాగులు పొంగి పొర్లుతున్నాయి. కావున ఈతకు వెళ్ళడం కానీ, ఈ చేపలు పట్టడానికి వెళ్ళడం కానీ, మరియు చెరువులు ఈ చూడడానికి కానీ ఎవరు ప్రజలు వెళ్ళవద్దని మేము చెప్తున్నాము. మళ్ళీ అదేవిధంగా ఈ వాగులు పొంగి పొలుతుంటే కొందరు దాటడానికి ప్రయత్నం చేస్తుంటారు. దానివల్ల ప్రమాదం కొని తెచ్చుకుంటారు. సో ఎవరు దాటడానికి ప్రయత్నం చేయవద్దు. ఇప్పుడు మనకు ఫరూక్నగర్ మండలంలో మాకు ముఖ్యంగా అయ్యవారిపల్లి వాగు మరియు నాగులపల్లి వాగు 2 ఉన్నాయి. అక్కడ మేము ఈ బ్యారికేడ్స్ పెట్టి అటు ఇటు పోకుండా మేము మా పోలీస్ వారిని గార్డింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు మరొక విజ్ఞప్తి ఏమనగా ఈ పురాతనమైనటువంటి ఇళ్లలో ఎవరు ఉండకూడదు. ఈ వర్షాలు కంటిన్యూగా పడడం వల్ల అవి కూలిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది. మరియు ఈ కరెంటు బోర్డులకు కానీ, ఈ కరెంటు వైర్లకు కానీ దగ్గరగా వెళ్ళకండి. వర్షాలు పడడం వల్ల దానికి షాక్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తలు పాటించగలరు. మరియు ఇంకేమైనా ఎమర్జెన్సీ అయినట్లయితే డయల్ 100 కాల్ చేసి మాకు సమాచారం తెలిపిన వెంటనే మేము 24/7 అందుబాటులో ఉంటాము. సో ప్రజలందరూ ఈ సూచనలు పాటించి మాకు సహకరించాలని కోరుకుంటున్నాము.